హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై సెల్ఫ్ మనీషా. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే ఆసమ్గా ఉన్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఏకాదశి అందరికీ. ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మార్నింగ్ లేచిన వెంటనే ఎర్లీ మార్నింగ్గా లేచాను. అరౌండ్ 4:30 to 5 అనమాట. ఇంకా లేచిన వెంటనే ఇల్లంతా ఊడ్చేసాను. అలాగే వాటర్ పెట్టేసి ఇంకా మొత్తం గల్లీ ఇంటి ముందు చెట్లకి ఇంకంతా వేసేసి ఇంకా ముగ్గు వేద్దామనేసి ముగ్గు అయితే వేసేస్తూ ఉన్నాను. ఇంకా తర్వాత లోపలైతే రోబో క్లీనర్ గురించి నేను రివ్యూ చేశాను కదా. సో చాలామంది క్వరీస్ అయితే అడుగుతున్నారు. మీకు ఎలాంటి క్వరీస్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్ కామెంట్స్లో కానీ మీరు ఎలాగైనా నన్ను కామెంట్ చేయొచ్చు. నేను వాటి గురించి నాకు తెలిసినంత మటుకు నా ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని నేను మీకైతే ఆన్సర్ అయితే చేస్తాను. ఇది ఓవరాల్ అనమాట. ముగ్గు వేశాక ఇది మమ్మీని నర్సరీ. సో చాలా బాగున్నాయి ట్రీస్ అయితే. వర్షాలు పడుతున్నాయి కదా, అందుకే చాలా చాలా బాగున్నాయి. అలాగే దేవుడి దగ్గర ప్రసాదం కోసం బియ్యం పాయసం అయితే చేస్తూ ఉన్నాను. నేనైతే ఈరోజు కంప్లీట్ ఫాస్టింగ్ అనమాట. అస్సలు జస్ట్ వాటర్ అండ్ ఫ్రూట్స్ తప్ప ఏమీ తినలేదు. నైట్ కూడా 10 తర్వాత తినాలని డిసైడ్ అయ్యాను. అందుకే ఇంకా కంప్లీట్ మొత్తం హోల్ డే కూడా ఉపవాసం అయితే ఉన్నాను. ఇంకా పూజ గది అంతా క్లీన్ చేసుకున్నాను. అలాగే దేవుడి పటాలు కూడా వాష్ చేద్దాము అనేసి వాష్ అయితే చేస్తూ ఉన్నాను. ఇవన్నీ సిల్వర్ అనమాట. మా ఇంట్లో ఉండేది దేవుళ్ళ ఈవెన్ గంట ఆరతి అన్నీ ప్రతి ఒక్కటి. అందుకోసమే డైలీ బేసిస్ పైన ఇలా వాష్ చేయడానికి కుదరదనమాట. ఇలా పౌర్ణమి, అమావాస్య లేదంటే ఏదైనా ఏకాదశి, ఏదైనా ఫెస్టివల్స్ అలా ఉంటే క్లీన్ చేస్తాను. ఇంకా లేదు అని అనుకున్నప్పుడు మాత్రం 15 daysకి 10 daysకి ఒకసారి అలా సిల్వర్ ఐటమ్స్ని కొంచెం బ్లాక్గా అవుతున్నాయి అని అనుకున్నప్పుడు మాత్రమే నేను వాష్ చేస్తాను. ఇంకా డైలీ మనం పూజ గదిలో పూజ చేసుకున్నప్పుడు మాత్రం ఒత్తులు, ఫ్లవర్స్ ఇవన్నీ అయితే చేంజ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మోస్ట్లీ కలర్ అయితే షేడ్ అవ్వవు. నార్మల్గా మనకి బయట స్టోర్లో దొరుకుతుంది కదా రూపరీ, ఆ లిక్విడ్ ప్లస్ కోల్గేట్ పౌడర్, ఈ రెండు యూజ్ చేసి మాత్రమే నేను నా సిల్వర్ విజిల్స్ని క్లీన్ అయితే చేస్తూ ఉంటాను. మీరు మీ సిల్వర్ విజిల్స్ ఎలా క్లీన్ చేస్తారో ఇంకా మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేను కూడా ట్రై చేస్తాను. ఈవెన్ మీకు దీని గురించి తెలియదు, కోల్గేట్ పౌడర్ గురించి కూడా తెలియదు అనుకున్న వాళ్ళు ఒకసారి కోల్గేట్ పౌడర్ యూజ్ చేసి చూడండి. చాలా మటుకు లైఫ్ అయితే వస్తాయి. దగ్గర ఒక 1 week to 10 days దాకా అయితే కలర్ అయితే అస్సలు షేడ్ అవ్వండి. మీరు వాటర్ పెట్టి వాష్ చేసుకోవాలి అని అనుకున్నా వాటర్ పెట్టి వాష్ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే డ్రైగా ఉండే వాటిని కొంచెం ఒక ఫింగర్ దగ్గర రబ్ చేసేసి వాటిని బాగా రబ్ చేసేస్తే చాలా చాలా బాగా అయితే వస్తాయండి. ఇంకా మా దగ్గర కొన్ని ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. ఆ ఫోటో ఫ్రేమ్స్ అన్నిటినీ కూడా నీట్గా మొత్తం 4 sides బార్డర్స్ అంతా క్లీన్ చేసేసి ఇలా కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తూ ఉన్నాను. చేత్తో పెట్టచ్చు కదా, మళ్ళీ దీనికి కూడా ఇయర్ బడ్ ఎందుకు యూజ్ చేస్తున్నారు అని ఎవరైనా చెప్పుండొచ్చు. ఎందుకంటే నేను ఒక ముందే క్లారిటీ ఇస్తున్నాను. ఆల్రెడీ దేవుడి ఫోటో ఫ్రేమ్స్కి పైన చాలా చిన్నగా ఒక డాట్ లాగా కుంకుమ బొట్లు అయితే ఉంటాయి. బట్ అది ఇంకా కొంచెం నీట్గా కనిపించాలి అని అనుకుంటే నేను ఫింగర్తో కాకుండా ఇలా పెట్టేస్తూ ఉంటాను. అది ఎవరి ఇష్టాలండి, మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. నాకు ఇలా నచ్చుతుంది కాబట్టి, చూడడానికి నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి నేనైతే ఇలా చేస్తాను. అలాగే ఈరోజు శివలింగానికి అభిషేకం కూడా చేసేసాను. చూడండి ఎంత బాగా ఉన్నాయో, ఎంత మంచిగా వైట్ కలర్లో అన్నీ మెరిసిపోతున్నాయి దేవుళ్ళన్నీ. అలాగే ప్రసాదం చేసేసాను. ఇంకా ఆ ప్రసాదం కూడా ఈరోజు నైవేద్యానికి అయితే పెట్టేస్తాను. ఈవెన్ నేను ప్రసాదం కూడా తినట్లేదు. నా ఫేవరెట్ బియ్యం పాయసం అయినా కూడా కంట్రోల్డ్గా దేవుడి పైన భక్తితో ఉండాలి అనుకొని ఈవెన్ నేను ఒక్క రైస్ మెతుకు కూడా తినలేదన్నమాట ఈరోజు ఏకాదశి రోజు అన్నం తింటే అమ్మ నాన్న అన్న తమ్ముళ్ళని చంపినంత ఇది అని అంటారు. బట్ ఏమో అండి, అందరూ ఉండాలని ఏం లేదు కదా.
సో మీ కన్వీనియంట్ని బట్టి మీరు వీలు చూసుకొని చేసుకోవచ్చు. ఏదైనా ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తే ఏదైనా అది చాలా బ్యాడ్ అనమాట. మన సాయశక్తుల మన ఓపికను బట్టి మాత్రమే చేసుకోండి ఏ పూజలు కానీ ఏ పునస్కారాలు కానీ. నేనైతే ఇంకా హడావిడిగా ఫాస్ట్గా అప్పటికి లేట్ అయిపోయింది, 10 దాటిపోయింది అనేసి తొందరగా బియ్యం పాయసం చేసేసాను. ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి దీపం వెలిగించేసాను. దేవుడి పాటలు పెట్టుకొని ఇంకా మహాప్రాణ దీపం నా ఫేవరెట్ ఆర్తి సాంగ్ అయితే పాడుతూ ఉన్నాను. అది రికార్డ్ చేస్తే మరి మీరు తట్టుకోగలుగుతారో లేదో తెలీదు, అందుకోసమే నేనైతే దాన్ని ప్లే చేయట్లేదు. బట్ నాకు కంప్లీట్ ఆ 5.5 minute ఆఫ్ సాంగ్ కంప్లీట్గా వస్తుంది. నేను చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆ పాట న్యూగా రిలీజ్ అయినప్పటి నుంచి నాకు చాలా బాగా ఇష్టం. ఎందుకంటే అది ఏమో తెలీదండి, మరి అంత బాగా ఇష్టం. అసలు ఆ రోజు ఎలా ఆరతి జరిగిందంటే ఇంకా ఒళ్ళంతా ఇంకా ఓన్లీ శివుడి గురించి తలుచుకుంటూ శివలింగాన్ని శివరూపాన్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నాను. అలాగే దక్షిణామూర్తి స్వామి మా ఇంటికి రావాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఈ రోజు అయితే మంచి రోజు. చాలా డేస్ నుంచి ఇంకా ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా తెచ్చుకోవాలి అని పట్టుపడి మరీ చేయించుకున్నాను. ఈరోజు ఏకాదశి రోజు ఈయన కూడా మా ఇంటికి రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది నాకైతే. మీకు కూడా ఎవరైనా ఈ దక్షిణామూర్తి స్వామి గురించి తెలీదు, ఒకసారి యూట్యూబ్లో బాగా సెర్చ్ చేయండి. పిల్లలకి మెయిన్గా చాలా చాలా మంచిది. పిల్లలకి ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ మైండ్ ఫోకస్డ్గా ఉంటుందన్నమాట. సో నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను, ఫైనల్లీ ఈరోజు అయితే వచ్చింది. ఇంకా పిల్లలందరికీ ఈవినింగ్ ఒక 5 minutes అలా కూర్చొని మెడిటేషన్ చేయమనేసరికి ఇంకా మా పాప అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. ఇంకా ఈవినింగ్ కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా దేవుడి దగ్గర దీపం పెట్టాలి అనుకొని ఇంకా దేవుడి దగ్గర అయితే దీపం అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఈ పింక్ అండ్ గ్రీన్ కలర్ శారీ అయితే నేను వేసుకున్నాను. ఎలా ఉందో చెప్పండి. నేను ఏదైనా తింటున్నాను అని అనుకుంటారు, ఏదో పురుగు పడింది. సో అందుకే టిష్యూ పేపర్ తీసుకొని అలా వైప్ చేస్తూ ఉన్నాను. తులసి దగ్గర దీపము, అలాగే ఇంకా ఇవన్నీ ఏవైతే థింగ్స్ రిచువల్స్ ఉన్నాయో అవన్నీ చేసేసాను ఫాస్ట్గా. ఇంకా ఈరోజు ఏం తినలేదు కదా, ఈవినింగ్ ఏదన్నా బ్రేక్ఫాస్ట్ చేద్దాము బయటికి వెళ్ళేసి అని అనుకున్నాము. అలా అయితే ప్లాన్ ఉండింది. అందుకోసమే ఇంకా ఆల్రెడీ రెడీ అయిపోయాం. పిల్లలు ఇంకా బయటికి వెళ్ళాలంటే ఇంకా వాళ్ళ ఎక్సైట్మెంట్ అంతా ఇంత ఉండదు కదా. సో వాళ్ళంతా కూడా అక్కడ కూర్చొని పూజ అంతా అయిపోయిన తర్వాత దక్షిణామూర్తి స్వామిని బాగా దండం పెట్టుకొని ఇంకా వాళ్ళు కూడా బాగా రెడీ అయిపోయారనమాట. ఇంకా నా పూజ కూడా ఆల్మోస్ట్ ఆల్ డన్ అయిపోయింది. ఇంకా అందరినీ కూర్చోబెట్టి దక్షిణామూర్తి స్వామి దగ్గర అందరం నాతో పాటు, ఈవెన్ మనం పూజ చేసినా చేయకున్నా ఆయన దగ్గర ఒక 5-10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చున్నా చాలంట, పూజకు మించినంత ఫలితం అయితే వస్తుందని విన్నాను. అందుకోసమే మీరు కూడా ఎవరైతే మీ ఇంట్లో పిల్లలు మంచిగా చదువుకోవాలి, మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి అని అనుకునే వాళ్ళు ఒకసారి దీని గురించి బాగా తెలుసుకున్న తర్వాత మీరు కూడా తెప్పించుకోండి. ఎందుకంటే ఇది నేను చేస్తున్నాను, మీరు కూడా చేయాలి, మీ పిల్లల ఫ్యూచర్ కూడా బాగుండాలి అనేసి అనుకుంటున్నాను. అలాగే ఇది ఒక రుద్రాక్ష ఫ్రీగా వచ్చింది. ఇది వచ్చేసి అన్ని కైండ్ ఆఫ్ స్టోన్స్ అయితే ఉన్నాయి. నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే దీన్ని ఆర్డర్ చేశాను. నాకు ఎగ్జాక్ట్గా నేమ్ అయితే గుర్తులేదు. ఇన్ కేస్ ఎవరైనా డీటెయిల్స్ దీని గురించి తెలిస్తే నేనైతే చెప్తాను. ఇంకా దాన్ని కూడా ఈరోజు కొంచెం దేవుడి దగ్గర పెట్టేసి, మంచి రోజు కదా, సో అలాగే ధూపం అలా వెలిగించి కొంచెం పసుపు కుంకుమ వేసి పెట్టేసి ఇంకా మళ్ళీ ఆరతి అయితే ఇచ్చేసాను. ఫైనల్ ఆరతి ఇచ్చేసాక ఇంక అందరం ఒక 10 minutes కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఆ దక్షిణామూర్తి స్వామిని చాలా మంచిగా దండం పెట్టుకున్నాము. మార్నింగ్ అయితే అంత పెద్దగా లైటింగ్ అయితే మీకు కనిపించలేదు, బట్ నైట్ వ్యూ చాలా చాలా బాగుండింది. ఇంకా మేము అప్పటి నుంచి కంటిన్యూస్గా దక్షిణామూర్తి స్వామి ఫ్రేమ్ని అయితే దండం పెట్టుకొని ఇస్తున్నాను. చూద్దాం ఇంకా వాటి రిజల్ట్ ఎలా ఉంటుందో తెలీదు. ఏదైనా దేవుడి పైన నమ్మకం ఉంచుకోవాలి, కానీ మన పిల్లలు అట్లా ఇట్లా అంటూ కొంతమంది ఉంటారు, కానీ నేను అలా ఏం చెప్పను. ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ని బట్టి
నాకేమో తెచ్చుకోవాలి అని చాలా డేస్ నుంచి అనిపిస్తుంది కాబట్టి నేను తెచ్చుకున్నాను. మీకు నచ్చితే తెచ్చుకోండి, లేదంటే మీ ఇష్టం. అదండి. ఇంకా ఈవినింగ్ అలాగా బయటికి వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ తినేసి నేను పిల్లలమందరం తినేసి ఇంకా హ్యాపీగా నైట్ అయితే ఇంకా ఏం చేయలేదు. పడుకునే ముందు కొంచెం ప్రసాదం తిన్నాను. ఈరోజు తినకూడదు కదా అని అంటారు కాబట్టి. సో నైట్ 10 దాటిపోయాక నైట్ తిన్నట్టు కూడా నాకు గుర్తులేదు. ఈవెన్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మళ్ళీ పూజ చేసిన తర్వాత ఇంకా అప్పుడు నా కంప్లీట్ ఫాస్ట్ని అయితే నేను వదిలేసాను. చూడండి, మీకు చూపిస్తాను నైట్ వ్యూ ఎలా ఉంటుందో. ఇది ఒరిజినల్ ఫోటో అన్నమాట. అదండి, ఇది నా చిన్న వ్లాగ్, ఏకాదశి వ్లాగ్. మీకు ఎలా నచ్చిందో నా ఈ వ్లాగ్, మీరు ఎలా జరుపుకున్నారో ఏకాదశి నాకు ఒకసారి అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.